Christians, those who believe Jesus Christ, should they worship in Saturday or Sunday? యేసుక్రీస్తును విశ్వసించినటువంటి క్రైస్తవులు వారు శనివారం ఆరాధించాలా ఆదివారం ఆరాధించాలా? John chapter 4, 23 and 24, you should worship God in truth and spirit first of all. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో ప్రభువును మీరు ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయాలి. Jesus said like this, John chapter 4, 24. యోహాను 4:24లో యేసుప్రభువారు ఇలా చెప్పారు, How a Christian, how a follower of Jesus, how a child of God should praise God, క్రీస్తును వెంబడించిన వారు క్రైస్తవుడు, దేవుని బిడ్డ ప్రభువును ఏ రీతిగా ఆరాధించాలో ఇక్కడ చెప్పారు. Our Lord Jesus himself said this word. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా ఈ మాట చెప్పారు. God is a spirit, and they that worship him must worship him in spirit and truth. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని. So anybody who wants to worship God, we should not worship with keeping some pictures or anything. God is a spirit form. That the spirit you cannot see with your eyes, so you should worship him in spirit and truth. That means you don't need any image to worship God. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించినప్పుడు ఏ పటములు గాని ఏ రూపము గాని మనం దేనిని పెట్టుకునే అవసరం లేదు. ఆయన ఆత్మ కనుక ఆత్మతోను సత్యముతోను మనం ఆయనను ఆరాధన చేయాలి. Our God is in a spirit form. మన దేవుడు ఆత్మ రూపములో ఆత్మస్వరూపి. We should worship him. ఆయనను ఆరాధించాలి. Only some pictures they use, the Jesus picture, resurrected picture, just to educate children and people. కొన్ని చిత్రాలు వినియోగించడం జరిగింది. పునరుత్థానమైనట్లుగాను యేసుప్రభువు నడుస్తున్నట్లు ఇవన్నీ కూడా మరి ప్రజలకు మరి జ్ఞానమును అందించడానికి వారిని ఉత్తేజపరచడానికి అవి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. That doesn't mean that you should worship that picture. అనగా దాని అర్థం ఆ చిత్రాన్ని మనం పూజించాలని కాదు. So God is not a picture. దేవుడు చిత్రములో ఉండే ఆకారంలో రూపము కాదు. So God is in spirit form. దేవుడు ఆత్మ స్వరూపై ఉన్నాడు. So every child of God should worship him in spirit and in truth. కనుక దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయాలి. Then should we worship in Saturday or Sunday? అయితే మరి మనం ఆరాధించినప్పుడు శనివారం ఆరాధించాలా ఆదివారం ఆరాధించాలా? According to New Testament, కృత నిబంధన ప్రకారంగా we should worship God gathered together, that is in Sunday. మనమందరము కూడా ఈ విధంగా కూడుకుని ప్రభువును ఆరాధించుట ఆదివారం నాడు. Every day you can worship God. ప్రతిదినము మనం ప్రభువును ఆరాధించవచ్చు. But as a gathering, as an assembly, all God's children coming together as an assembly, that's only in Sunday. దేవుని ప్రజలందరూ కూడా ఇటు రీతిగా ఒక సమాజముగా ఒక సంఘముగా కూడుకొనుట అనేది ఆదివారం నాడు. Where it is written in the Holy Bible? పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ రాయబడిందండి? Is there anywhere mentioned that all the disciples of Jesus gathered in Sunday? యేసు ప్రభు శిష్యులందరూ కూడా ఆదివారం నాడు వారు సమాజముగా కూడుకున్నారని ఎక్కడైనా రాయబడి ఉందా? Is there anywhere it is mentioned? ఏ విధంగా ఎక్కడైనా వాక్యంలో చెప్పబడిందా? Yes, it is mentioned. అవును, అది రాయబడింది. Book of Acts chapter 27 అపోస్తల కార్యములు 27వ అధ్యాయం and verse 1 to 4. 1 నుంచి 4 వచనాలు. And also Book of Acts chapter 20 అపోస్తల కార్యము 20వ అధ్యాయం verse 1 to 7. 1 నుంచి 7 వచనాలు. And also we'll read John chapter 20 యోహాను సువార్త 20వ అధ్యాయం కూడా చదువుతాం. verse 1 to 4. 1 నుంచి 4 వరకు చదువుతాం. John chapter 20 యోహాను సువార్త 20 verse 19. 19వ వచనం. John chapter 20 యోహాను సువార్త 20వ అధ్యాయం verse 26. 26వ వచనం. And many other scriptures. ఇంకా అనేకమైన వాక్యాలు ఉన్నాయి. So shall we read that one after the other? ఒకదాని తర్వాత ఒకటిగా మనం ఇప్పుడు చదువుతాం. Book of Acts chapter 20 verse 7. It says like this. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. And upon the first day of the week, when the disciples came together to break bread, Paul preached unto them, ready to depart on tomorrow, and continued his speech until midnight. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు. ఏ వారమున? ఆదివారమున. ఏ వారమున? ఆదివారమున. శనివారం అని ఉందా? మీ బైబిల్లో శనివారం అని ఉందా? అయితే మనం ఏ వారమున కూడుకోవాలి? ఆదివారం. ఆదివారమున మేము అనగా అక్కడున్న సంఘము, సంఘ పెద్దలు, విశ్వాసులు, అపోస్తలులు ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు కాదు, స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు, ఫౌండర్స్ అసలు వాళ్ళు అపోస్తలులు రొట్టె విరుచుటకు అన్నప్పుడు లార్డ్స్ కమ్యూనియన్ ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా? మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ లార్డ్స్ కమ్యూనియన్. మరి రొట్టె విరుచుట అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. పౌలు మరనాడు వెళ్ళనై ఉండి, అంటే సోమవారం బయలుదేరబోతున్నాడు. ఆదివారం బయలుదేరుతున్నాడా సోమవారమా? ఆదివారం ఎక్కడున్నాడు? ఆరాధనలో. ఆదివారం ఆరాధనలో ఉంటున్నాడు, వాక్యం ప్రసంగిస్తున్నాడు. సోమవారం ప్రయాణం పెట్టుకున్నాడు. ఆదివారాలు ప్రయాణం పెట్టుకోవద్దు, ఆదివారం ఆరాధనకు వెళ్ళు. సాధ్యమైనంత వరకు ఒకవేళ ఇక తప్పదు అనుకున్నప్పుడు ప్రార్థన చేసి దేవుని దగ్గర క్షమాపణ అడిగి ప్రార్థనాపూర్వకంగా బయలుదేరారు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించచ్చు అర్ధరాత్రి వరకు విస్తారంగా మాట్లాడుచుండెను. చాలామంది అంటుంటారు,
మా చర్చిలో అండి సిస్టమేటిక్ అండి. ఏంటి సిస్టమేటిక్? హాఫ్ అన్ అవరే ప్రసంగం అండి, తర్వాత వెంటనే టైం అంటే టైం క్లోజ్ చేస్తామండి. క్లోజ్ చేసి ఏం చేస్తామండి, బయటికి వెళ్ళి బాతాకని వేస్తామండి. ఆ చర్చి బయట అంతా నిలబడి వేస్ట్ మాట్లాడుకుంటూ గంట సేపు వేస్ట్ చేస్తాం. చర్చిలో మాత్రం అరగంటే ఉంటావు, చర్చిలో గంట కంటే ఎక్కువ ఉండవు. వెంటనే పారిపోవాలి చర్చిలోనండి. బయటికి వెళ్ళి గంట సేపు ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుతూ ఉంటావు. ఏది ముఖ్యము? చర్చిలో ఉండడం ముఖ్యమా, బయటికి పారిపోవడం ముఖ్యమా? బయట ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడా? నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడా? సో చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూ షుడ్ అండర్స్టాండ్. చాలా చోట్ల సిస్టమేటిక్ అవ్వచ్చు. ఇక్కడ అపోజిట్ పౌలు పరిశుద్ధాత్మ పొందుకున్నాడా లేదా? ఆత్మపూర్ణుడా కాదా? రియల్ సర్వెంటా కాదా? స్పిరిట్ లీడింగ్ ఉందా లేదా? మరి ఆయన సిస్టమేటిక్గా ప్రసంగాన్ని ఆప్ చేశాడా? లాంగ్ ప్రీచింగ్. ఇప్పుడు అర్థం చేసుకుని చదవండి. ఆత్మ నడిపింపున్న వ్యక్తి టయానికి క్లోజ్ చేయలే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేంత వరకు చెప్పాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఆ రోజుల్లో పౌలు గారు మిడ్-నైట్ వరకు ప్రసంగం చేశారట. ఎలా విన్నారండి? 45 మినిట్సే కదా వినగలిగే కెపాసిటీ అని నువ్వు అనుకుంటున్నావు. యేసు ప్రభువారు 3 రాత్రింబగళ్ళు కంటిన్యూస్ నాన్ స్టాప్ ప్రీచింగ్ చేశారు, కొండ మీద ప్రసంగం. దానిని మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో రాయబడింది. అది మహాత్మా గాంధీ గారు కూడా చాలాసార్లు చదివారని నేను విన్నాను. అక్కడ ఏముంటుందంటే, ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యము, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదురు, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు, నీతి నిమిత్తమై హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ ప్రసంగము ప్రభు 45 మినిట్స్ చేశారా, లేదంటే 3 డేస్ ప్రసంగించారా? 3 డేస్ నాన్ స్టాప్ ప్రసంగం ప్రభు చేశాడు. వినగలిగే కెపాసిటీ ఆయనే పుట్టిస్తాడు. సో నౌ సండే వర్షిప్, సాటర్డే వర్షిప్ అన్నప్పుడు సండే దే గ్యాదర్డ్, సండే దే వర్షిప్డ్, సండే ప్రీచ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సండే దే బ్రోక్ ద బ్రెడ్, దే పార్టిసిపేటెడ్ ఇన్ లార్డ్స్ కమ్యూనియన్. ఆదివారమున వారు కూడుకున్నారు, ఆదివారమున వారు ప్రభువును ఆరాధించారు, ఆదివారము రొట్టె విరిచారు, ప్రభు సంస్కారంలో పాల్గొన్నారు, ప్రభువును స్తుతిస్తూ దేవుని వాక్యమును వినుచూ వచ్చారు. Not only 1 or 2, many disciples. ఒకరు ఇద్దరు మాత్రమే కాదు, శిష్యులు అనేకులు అక్కడ కూడుకున్నారు. So every Sunday, whenever children of God coming together, Jesus is very present there and he says, peace be unto you. ఆదివారం తప్పక మనం సమాజంగా కూడుకున్నాం. ఆదివారంలో కూడా దేవుని ప్రజలు ఆదివారం సమాజంగా కూడుకున్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యలోనికి వచ్చేవారు, మీకు సమాధానం కలుగురుగా కానీ వారిని దీవించారు. We should not deny coming together as an assembly. Hebrews chapter 10 verse 22 to 24. హెబ్రీయులు 10వ అధ్యాయము 20 నుండి 24 ప్రకారముగా మనం సమాజముగా కూడుట మానకూడదు, దీనిని తృణీకరించవద్దు అని వాక్యం చలవిస్తుంది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుకొనండి. అంటే అర్థం ఏంటి? సండే ఎందుకు రాలేదు చర్చికి? పోయిన సండే మీరు ఎందుకు రాలేదు? లేదండి, చిన్న పని ఆగిపోవాల్సి వచ్చింది. ఆగడానికి లేదు. సండే దేవుని రోజు, తప్పనిసరిగా 8వ రోజు మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి అని ఒకరినొకరు హెచ్చరించుకొని మాట్లాడాలట. 1 Corinthians chapter 16 verse 1 and 2. మొదటి కొరింథీ 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. Apostle Paul says he has given a command for all the other churches, and he also says even Corinth church you also do the same. అపోస్తలుడైన పౌలు సంఘములన్నిటికీ కూడా ఆజ్ఞాపిస్తూ ఈ యొక్క కొరింథీ సంఘమా మీరు కూడా ఈ విధంగా ఆచరించండి అని అక్కడ మాదిరి చెప్తూ ఉన్నాడు. Now concerning the collection for the saints, as I have given order to the churches of Galatia, even so do you also should do it అని చెప్పి అంటున్నాడు. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. And verse 2, upon the first day of the week let every one of you lay by him in store. Once పక్కన పెట్టండి కొంత. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, చందాలు ఆఫరింగ్స్ పోగు చేయకుండా, ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది, అంటే ప్రతి వారము దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనం వర్ధిల్తాం. ప్రతి వారం వర్ధిల్లాలి. మీరు ఎప్పుడో నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి వారం మీరు వర్ధిల్లాలి. ప్రతి వారం మీకు ఒక మిరకల్ జరుగునుగాక. అక్కడ అంటాడు చూడండి, ప్రతి వారమున మీరు వర్ధిల్లను కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. స్టోర్ చేయాలట. ఇది దేవుని సేవకు వెళ్ళాలి, ఇది నాది కాదు, ఇది పరిచర్యకు వెళ్ళాలి. మొదటి వచనంలో అన్ని సంఘాలకు ఇది ఆజ్ఞాపించాడట. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు, గలతీ సంఘం, కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘం, ఫిలిప్పీ సంఘం చేసినట్టు మీరును చేయుడి. ప్రతి సండే చందా ఆఫరింగ్స్ తీసుకురావాలి, ప్రార్థనకు రావాలి, ఆరాధనలో పాల్గొనాలి, బలలో పాల్గొనొచ్చు, ప్రార్థనలో పాల్గొనొచ్చు,
దేవుడు మనలను ప్రతి వారం ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. జాన్ చాప్టర్ 20 verse 1. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెద్దలక్కడి సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉంటే చూశారు. యేసు ప్రభు సమాధి దగ్గరికి ఆరాధించుటకు, ప్రభుని స్తుతించుటకు, ప్రభుని బట్టి గణపరచుటకు ఆమె సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసు యొద్దకు వెళ్ళింది. మనం ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సంఘానికి రావాలి. మరి ప్రభు ఎప్పుడైనా ఆదివారం ప్రజలకు కనబడ్డాడా? శిష్యులకు ఎప్పుడైనా ఆదివారం కనబడ్డాడా? డిడ్ జీసస్ అపియర్డ్ ఇన్ 8th day? యేసు ప్రభువు ఎప్పుడైనా ఆదివారమున 8వ దినమున శిష్యులకు ప్రత్యక్షమయ్యాడా? Yes, Jesus was resurrected in 8th day. యేసు ప్రభువు 8వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచాడు. There was a Sunday he was resurrected. అనగా ఆదివారమున ఆయన తిరిగి లేచాడు. And disciples came to worship God on Sunday. శిష్యులందరూ కూడా యేసు ప్రభువును ఆరాధించుటకు ఆదివారమున వచ్చారు. Read John chapter 20 verse 19. యోహాను సువార్త 20:19వ వచనం. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు మధ్యను నిలిచి, ఆదివారం ఎందుకు కూడుకున్నారు? శనివారం అని చెప్పి అన్నాడా? యేసయ్య శనివారం కూడుకోవాలి, మీరు ఆదివారం ఎందుకు కూడుకున్నారని వారిని ఏమన్నా గద్దించాడా? మరి ఆదివారం కూడుకున్నప్పుడు యేసయ్య వచ్చాడా? వచ్చారు. రావడమే కాకుండా ఏం చెప్పారు? మీకు సమాధానము కలుగును. అంటే ఆదివారం ఆరాధనకు వస్తున్న వారికి యేసయ్య ఏమని పలుకుతున్నాడు? సమాధానం కలుగునుగాక. ఈ వారం అంతా నీకు ముందు పోరాటం ఉంది. సోమవారం నుండి శనివారం వరకు అనేక పోరాటాలు, అనేక ఒత్తిళ్లు, అనేక టెన్షన్స్, అనేక వరీస్ ఉన్నాయి. కానీ వాటన్నిటిని జయించడానికి ముందే నీ హృదయాన్ని ఆత్మతో, సమాధానంతో రీఛార్జ్ చేస్తున్నాడు యేసయ్య. సో ఇప్పుడు ఆత్మ చేత నింపబడిన నీవు వారం అంతా ఎన్ని శ్రమలు వచ్చినా ఛాలెంజ్ యూ కెన్ ఓవర్కమ్. గాడ్ స్పిరిట్ ఇస్ ఇన్ యూ. దేవుడికి ఆ బలమును, శక్తిని ముందుగా చేకూరుస్తున్నాడు. ఆ తర్వాత ప్రభు ఏమన్నాడు చూద్దాం. 20వ వచనం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను, ప్రక్కను శిష్యులు ప్రభు చూపించారు. తర్వాత ప్రభు చూపుగా వారు సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక. మరలా అన్నాడు ఆదివారం రోజునే, మీకు సమాధానం కలుగునుగాక అని యేసయ్య చెప్పి, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాను. మరి ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాను. ఈ మాటను చూసి చాలామంది ఈ రోజుల్లో స్టేజ్లెక్కి అని ఊతున్నారు. ఈ రోజుల్లో ఓదనక్కర్లా, యేసయ్య ఊదాడు చాలు, ఆత్మనిచ్చాడు. అంతేగాని ఈ రోజుల్లో మైకులు పట్టుకుని ఉఫ్ ఉఫ్ అని ఎంతసేపు ఊతావు? ఓదనక్కర్లా, ప్రార్థన చేయి. ఎందుకంటే యేసు ప్రభు ఊదాడని పేతురు ఎక్కడన్నా కాపీ కొట్టి యేసయ్యలాగా ఆయన ఊదాడా? పేతురు నిలబడి అందరి మీద ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఉందా? అనలేదు. పౌలు గారు అనేక సంఘాలు కట్టాడు. పౌలు గారు ఎక్కడైనా సంఘాలు నిలబడి, కొరంథీ సంఘం, ఫిలిప్పీ సంఘం, మరి కొలసీ సంఘం నిలబడి ఊదురు గొట్టం పట్టుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ అన్నారా? అనలేదు. ఎందుకు అనలేదు అంటే వారికి తెలుసు, ప్రార్థిస్తే ఏమిస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మని ఇస్తాడు. ప్రార్థిస్తే ఇస్తాడు నమ్మారు కాబట్టి. యేసు ప్రభు వారు ఊదారు కాబట్టి నేను ఊతాను అనుకుంటే ఈ రోజుల్లో కొత్త సేవకులు, తొందరపడే సేవకులు, ఇంకో మాటలు చెప్పాలంటే ఉద్రేక సేవకులు, ఉద్రేకం అంత ఒక విధమైన కన్ఫ్యూజన్. వారే ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారు. అందరికీ మేము అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్తూ ఉంటారు. ఊతామంటారు. ఒక ఆయన ఊతున్నాడు. ఎందుకంటే యేసుప్రభు వారు ఊదినప్పుడు ఉమ్మి కింద పడగా ఆ మట్టిని తీసి కళ్ళ మీద రాయిగా కళ్ళు తెరవబడ్డ గుడ్డివానికి. కాబట్టి యేసుప్రభు వారిలాగా నేను కూడా ఉమ్మేస్తాను, ఉమ్మి మట్టి తీసి మీ కళ్ళ మీద రాసుకోండి, మీకు కూడా బాగా అన్నీ కనిపిస్తాయని చెప్పని. యేసుప్రభు వారు రాసింది గుడ్డివానికి, వీళ్ళు మంచోళ్ళకి రాసేస్తున్నారు. అది ప్రాబ్లం. యేసుప్రభు వారికి ఏమో గుడ్డివానికి రాసి కళ్ళు లేని వాడికి కళ్ళు ఇస్తే, వీళ్ళు కళ్ళున్న వాళ్ళకి ఏం రాస్తున్నారు? రాయాల్సిన అవసరం ఉందా? లేదు. అంటే ఒక బుద్ధిహీనత ఎక్కడో పనిచేస్తుంది. అతి చేస్తున్నారు. అతి చేయొద్దు దేవుని బిడ్డలారా. యేసుప్రభు వారు చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ శిష్యులు చేశారు, పేతురు, యోహాను, యాకోబులు. వాళ్ళు ఎక్కడ ఇవన్నీ రిపీట్ చేయలే. వారు చేయని దాన్ని మనం రిపీట్ చేయొద్దు. వాక్యాన్ని కట్టుకొని ముందుకు వెళ్దాం. నా సండే వర్షిప్ చేశారు. అగైన్ 20th chapter verse 26 we will read it. John chapter 20 verse 26. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 26వ వచనాన్ని మనం చదువుదాం. And after 8 days again his disciples were within and Thomas were within. ఇప్పుడు 8 దినములు అయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. ఇది ఎన్నో రోజున? 8వ దినం. దీనికంటే ముందు 19th లో ఆదివారం కనబడ్డాడు యేసయ్య. ఆదివారం తర్వాత 8 days మళ్ళీ లెక్క పెట్టండి. ఆఫ్టర్ సండే యూ కౌంట్ ఇట్ 8 days. వాట్ వీక్ విల్ కమ్? అగైన్ సండే. అక్కడ 8th day,
మళ్ళీ 8th డే. ఏం 7th డే ఎందుకు రాకూడదు? 7వ రోజు కూడా వాళ్ళు అదే గదిలో ఉన్నారు, కానీ ప్రభు రాలా, ఆదివారమే వచ్చాడు. ఎందుకంటే ఆయన తిరిగి లేచింది ఆదివారం. అంటే దాని అర్థం ఏంటి? పాత నిబంధన అంతా తాను నెరవేర్చిన రక్తాన్ని మనందరికీ ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు పాత నిబంధన నెరవేర్చకపోయినా కొత్త నిబంధన నెరవేరిస్తే యేసు రక్తంలో నీకు పరలోక రాజ్యం ఉంది. న్యూ టెస్ట్మెంట్లో ఎందుకని దేవుడు 8th డేని ప్రారంభించాడంటే 8 is represents the new beginning. 8 అనగా నూతన ఆరంభానికి సాదృశ్యం. 6th number is a men's number. 6 అనేది మానవుని సంఖ్య. It represents the humanity. మానవునికి అది సాదృశ్యంగా Because ఉంది. God created man on 6th day. ఎందుకనగా దేవుడు మానవుని 6వ దినాన సృష్టించారు. What about the 7th? మరి 7 అంటే ఏమిటి? God said it is the holy day, Sabbath day, so take rest in the Old Testament. అది పాత నిబంధనలో సబ్బాతు పరిశుద్ధ దినం విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. So it is a perfect number. అది సంపూర్ణ సంఖ్య. Is a rest day. అది విశ్రాంతి దినము. Then what about the 8th day? మరి 8వ దినం అంటే ఏమిటి? Is a new generation, again new starting, a new beginning day. అది నూతన ఆరంభం, నూతనంగా మరల పునఃప్రారంభం అవుతుంది. After the rest it starts. విశ్రాంతి తీసుకున్న తర్వాత మరలా ప్రారంభం So అవుతుంది. that's what God blessed that day. అందుకే దేవుడు ఆ దినాన్ని ఆశీర్వదించారు. So he called that day as the first day of the week, that is Sunday. ఆ దేవుడు ఆ దినాన్ని వారమునకు మొదటి రోజు అని పిలిచారు, ఆదివారము. So in a believer's life the first thing should go to God. ఎందుకనగా విశ్వాసులుగా మన జీవితంలో మొదటిది దేవునికి చెందాలి. First fruit to God. మొదటి ఫలములు దేవునికి. First child to God. మొదటి బిడ్డ దేవుని కొరకు. Everything first in your life should be go to God. నీ జీవితంలో తొలి అనేటువంటి మొదటిది అనేది ప్రతిదీ కూడా దేవునికి చెందాలి. So in a week the first day is belong to God. కనుక వారానికి మొదటి రోజు దేవునికి చెందవలసి ఉన్నది. See, the disciples gathered on Sunday and Jesus appeared and said, peace be unto you. అందుకే యేసుకు శిష్యులందరూ కూడా ఆదివారమున కూడుకున్నప్పుడు యేసు ప్రభువారి మధ్యలో ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక అని పలికారు. John chapter 20 verse 1 and 2. యోహాను సువార్త 21:2 వచనాలు. John chapter 20 verse 19. యోహాను సువార్త 20:19. John chapter 20 verse 26. యోహాను 20:26. And also 1 Corinthians chapter 16 verse 1 and 2. మొదటి కొరింథీ 16వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా. And book of Acts chapter 20 verse 7. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనం. So Sunday gathering together and worshiping God is according to the God's will. ఆదివారమున వారు ఏకముగా కూడుకొని ప్రభువును ఆరాధించుట అనేది దేవుని చిత్తము. Because Jesus appeared in the 8th day and he said, peace be unto you. ఎందుకనగా యేసు ప్రభువారు 8వ దినమున వారికి కనబడి ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక అని చెప్పారు. And he also blowed and said, be filled with the Holy Spirit. ఆయన వారి వద్దకు వచ్చి ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని ఆయన పలికారు. So children of God, we know that there is a Sunday worshiping God is according to the scriptures. కనుక దేవుని ప్రజలారా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆదివారమును ఆరాధించడం అనేది వాక్యానుసారమైనదే అని తెలుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. Shall we all pray? అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా touch my life. ప్రభువా నా జీవితాన్ని తాకండి. Lord, touch my life, Jesus. ప్రభువా యేసు నా జీవితాన్ని తాకండి. Lord, let me give the first place to you. ప్రభువా నీకే మొదటి స్థానమును ఇవ్వడానికి సహాయం దయచేయండి. Whatever I do, నేను ఏం చేసినా, wherever I am, నేను ఎక్కడ ఉన్నా, the first place must go to my God. మొదటి స్థానమున దేవునికే చెందుతుంది. To you, Lord, my Jesus. నీకే నేను ఇస్తాను ప్రభువా. We thank you, Lord, you have showed us how to worship in Sunday. ప్రభువా ఆదివారమున ఎలాగో ఆరాధించాలో మాకు చూపినందుకు నీకు స్తోత్రం. Help us to worship you and glorify you every Sunday. ప్రభువా ప్రతి ఆదివారమున నిన్ను ఆరాధించి మహిమపరచుటకు మాకు సహాయం చేయండి. Sunday coming together as an assembly and worshiping the living God. ఆదివారమున సమాజముగా కూడుకొని జీవముగల దేవుణ్ణి ఆరాధించుటకు కూడుకోవాలి. Touch every young man and every young woman. ప్రతి యవనస్తులను యవనస్తురాలను తాకము తండ్రి. Touch all fathers and mothers and children. తల్లులను తండ్రులను బిడ్డలను ప్రతి ఒక్కరిని తాకము ప్రభువా. Lord, remember those who are waiting for pregnancy, give them a child. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి సంతానము దయచేయండి. Those who are crying because of financial crisis, set them free, give them a job or some good work for them, Lord. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ కన్నిటిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని ఉద్యోగము, వారికి ఒక అవకాశము, ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. Waiting for marriage, miracles may happen. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి అద్భుతం జరుగును గాక. Those who are sick in their body, let them receive miraculous healing touch of Jesus. శరీరములో అనారోగ్యంతో ఉన్న వారికి యేసు యొక్క అద్భుతమైన స్వస్థత శక్తితో తాకబడుదురు గాక. Let the broken families be healed. విడిపోయిన కుటుంబాలు బాగుపడును గాక. Every wound in a mind be healed. మనసులో తగిలిన ప్రతి గాయము స్వస్థత పడును గాక. Every wound in life be healed. జీవితంలో ప్రతి గాయము స్వస్థపడును గాక. The wounds which were made by enemies or friends or neighbors, Lord, heal them. శత్రువుల వల్ల, స్నేహితుల వల్ల, పొరుగువారి వల్ల
పొందిన గాయములను యేసయ్య బాగు చేయండి తండ్రి. Forgive them, Lord. వారిని క్షమించుము ప్రభువా. Heal every wound in their heart. వారి హృదయములో ఉన్న ప్రతి గాయమును స్వస్థపరచండి తండ్రి. That every bitterness in their life may turn into wonderfully sweet. వారి జీవితంలో ప్రతి చేదు అనుభవం కూడా మధురముగా మార్చమని అడుగుచున్నాం The తండ్రి. bitterness in their lives we turn into sweet in Jesus' name. ప్రతి ఒక్కరి జీవితమును కూడా యేసు నామములో మధురముగా మార్చమని చేదు Holy మధురంగా Spirit of మార్చండి. God, come upon us in a mighty way. పరిశుద్ధాత్ముడు మా పైకి బలముగా దిగిరమ్మని Fill అడుగుచున్నాం. them with the power. నీ శక్తితో వారిని నింపుము. Touch your people. నీ ప్రజలను తాకుము. Anoint your people. నీ ప్రజలను అభిషేకించుము. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.